హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే గ్రామ వార్డు సచివాలయం పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేసినటువంటి విషయం. చాలామంది డౌన్లోడ్ అయితే చేసుకోలేకపోయారు నిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఈరోజు ఎక్కువ మంది అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే డౌన్లోడ్ అనేది చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా రిజల్ట్స్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా సక్రమంగానే ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. చాలామందికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ర్యాంక్స్ అనేవి జిల్లాల వారీగా రిలీజ్ చేశారా లేదా రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేశారా అంటున్నారు. ఇవి ఖచ్చితంగా జిల్లాల వారీగానే రిలీజ్ అయ్యాయి. అయితే ఎక్కువగా ర్యాంక్స్ అనేవి రావడానికి గల ప్రధాన కారణం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకున్నట్లయితే మీకు మీ యొక్క సొంత జిల్లాలో ర్యాంక్ అయితే వస్తుంది. అంతేకాకుండా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా మీకు అక్కడ ర్యాంక్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మిగతా 3 జిల్లాలకి కూడా ప్రతి పర్సన్కి కూడా ర్యాంక్స్ అయితే ఉంటాయి కనుక ఎక్కువ మందికి ర్యాంక్స్ అనేవి ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చాయో వాళ్ళకే తక్కువగా ర్యాంక్స్ అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మనకి ఒక్కొక్క మార్క్ అనేది పెరుగుతున్న కొద్దీ అక్కడ ర్యాంక్ అనేది చాలా తగ్గిపోతుంది. ర్యాంక్ అనేది తగ్గుతున్న కొద్దీ మీ యొక్క ర్యాంక్ అనేది చాలా కిందకి పడిపోతుంది. ఇది ఎప్పుడైనా సరే మీరు గమనించండి. ఇక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ర్యాంకులని మీకు ఆల్రెడీ క్లారిటీ అయితే ఇచ్చాను కదా. ఇక చూసుకున్నట్లయితే మీకు అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసుకున్నారు అని చాలామంది అయితే అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అవైతే డౌన్లోడ్ అయితే కావు. ఎందుకంటే వెబ్సైట్లో డైరెక్ట్గా రిజల్ట్స్కి సంబంధించినటువంటి పేజ్ అయితే కనిపిస్తుంది, కానీ ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి అదంతా కూడా స్టాప్లో పెట్టారు. మళ్ళీ అవైతే అప్డేట్ అయితే కనిపిస్తాయి, అప్పుడైతే డౌన్లోడ్ చేసుకోండి. లేదన్నట్లయితే మీరు ఏ రోజైతే పరీక్ష రాశారో ఆ పరీక్షకు సంబంధించినటువంటి నెక్స్ట్ డే న్యూస్ పేపర్ని అయితే తెరవేయండి, లేదా మొబైల్లోనే ఈ పేపర్ని అయితే చూడండి. ఆ రోజు ఎన్ని ఉద్యోగాలకి ఆ పరీక్ష అనేది నిర్వహించారు, ఎంతమంది అటెండ్ అయ్యారు అనే వివరాలు అయితే కనిపిస్తాయి. లేదన్నట్లయితే మీరు పరీక్షకి ఒక వారం ముందు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ని కానీ తిరిగేసినట్లయితే ఆ రోజు మీకు అన్ని కేటగిరీలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది పరీక్ష రాయబోతున్నారు, ఎంతమందికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే అప్పుడు ఆల్రెడీ మనకి సాక్షి, ఈనాడు న్యూస్ పేపర్స్లో అయితే పబ్లిష్ చేశారు. మీరు సాక్షి న్యూస్ పేపర్ని తిరిగేస్తే సరిపోతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఆల్రెడీ అవి పబ్లిష్ అయితే అయ్యాయి. ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జిల్లాల వారీగా అత్యధిక మార్కులు వచ్చినటువంటి వివరాలు అయితే చెప్తాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టాపర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దానిపై కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను స్టేట్ లెవెల్లో టాప్ మార్క్స్ ఎవరికి ఎన్ని ఇచ్చాయి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూడాలి అని అనుకున్నట్లయితే అక్కడ క్లిక్ చేసి చూడండి. ఒక జిల్లాలో చూసుకుంటే టీసీఎస్లో ఉద్యోగం చేస్తూ ఫలితాల్లో టాపర్గా నిలవడం అయితే జరిగింది ఒక పర్సన్. అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. అయితే అన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కేటగిరీ 1 ఇలాంటి ఎవరైతే ఉంటారో టాపర్స్ వాళ్ళందరూ కూడా మేము సివిల్స్ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2లకి ప్రిపేర్ అవుతున్నామని చెప్పడం అయితే జరిగింది. సో ఆ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి ప్రస్తుతం టాప్ మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే మనకి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి టాప్ మార్క్స్ అనేవి వివిధ కేటగిరీలకు సంబంధించి మీరు ఎక్కడైతే గమనించవచ్చు. కేటగిరీ 1కి సంబంధించి 93.5 మార్కులు అయితే హైయెస్ట్ మార్క్స్ అయితే వచ్చాయి ఈ జిల్లాలో. వెన్ని సత్యనారాయణ. కేటగిరీ 2ఏకి చూసుకుంటే బొర్రా సాయి కిరణ్ 90.75, ఎం చిన్నమనాయుడు 86.75 రావడం జరిగింది. ఇక కేటగిరీ 1కి సంబంధించి మరొక పర్సన్ 86 మార్కులు అయితే వచ్చాయి. కేటగిరీ 2లో మరొక పర్సన్కి 85.75 మార్కులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు మిగతా ఉద్యోగాలకు సంబంధించి కూడా చూడొచ్చు. గ్రామ ఉద్యానవన సహాయకులు వావిలపల్లి లహరి 76.25 మార్కులు వచ్చాయి. ఇక జి లహరి 74.75 వచ్చాయి. గ్రామ ఉద్యానవన సహాయకులకు సంబంధించి 73.5. ఇలా రకరకాల ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇక్కడ లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ జిల్లాకు సంబంధించి టాప్ మార్క్స్ అనేవి తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మరో జిల్లా చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి 1873 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మనకి రీసెంట్గా కొన్ని పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అవి కూడా ఇందులో అయితే మీకు యాడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 97,333 మంది అయితే ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవడం జరిగింది. ఇక టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి తిరుపతి నగరానికి చెందినటువంటి జి శ్రీనివాసులు రెడ్డి 91.25 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం అయితే పొందడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అబ్దుల్ సాదిక్ కేటగిరీ 2 గ్రూప్ 2బిలో 82 మార్కులు అయితే రావడం అయితే జరిగింది. ప్రవీణ్ బాబుకు కేటగిరీ 2లో 94.5 మరియు
డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే అశోక్ కుమార్కి 87.75 మార్కులు అయితే వచ్చాయి. వార్డు పారిశుద్ధ్య విభాగంలో పర్యావరణ విభాగంలో చూసుకుంటే 80.25 మార్కులు అయితే ఈ జిల్లాలో టాప్ మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా మార్కులు పొందినటువంటి 15 మంది జాబితాను అయితే ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగిందని, త్వరలోనే మెరిట్ అభ్యర్థుల యొక్క జాబితా కూడా జిల్లాకైతే పంపిస్తారని, ఆ తర్వాత దానికి సంబంధించి నియామక ప్రక్రియ అయితే పూర్తి చేస్తామని ఇక్కడ కలెక్టర్ భరత్ గుప్తా అయితే చెప్పడం అయితే జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటుంది. మరో జిల్లా చూసుకుంటే కాకినాడకు సంబంధించి, అంటే ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించి, ఈ జిల్లాలో చూస్తే 1388 ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తంగా 76,381 మంది అయితే పరీక్షలు అయితే రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ఆకెళ్ళ చైతన్య మాధవుడు 102.25 మార్కులు అయితే రావడం జరిగింది. సిహెచ్ మైత్రేయ 96.25 మార్కులు అయితే రావడం జరిగింది. అయితే ఏ కేటగిరీలో ఎవరికి ఈ మార్క్స్ వచ్చాయనే వివరాలు అయితే చెప్పలేదు. అయితే ఈ చైతన్య మాధవుడు అనే పర్సన్ అయితే మనకి స్టేట్ లెవెల్ టాపర్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి టాప్ మార్క్స్ అయితే మీరు గమనించవచ్చు. ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ చేయండి. ఇక మరో జిల్లా చూసుకుంటే మనకి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ కేటగిరీ 2లో టాపర్ల యొక్క వివరాలు అయితే మనకి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వార్డు ఎమ్యూనిటీస్ కార్యదర్శి పోస్టులకు సంబంధించి కె వెంకట శివారెడ్డి 102.75 మార్కులు అయితే రావడం జరిగింది. షేక్ మస్తాన్ వలీకి 101.25 మార్కులు అయితే వచ్చాయి. ఎల్ సతీష్ కుమార్కి 99.75 మార్కులతో వీళ్ళు ముగ్గురు కూడా టాపర్లుగా నిలవడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మనకి కడప జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఈ అంబటి బాలాజీ అనే పర్సనే మనకి స్టేట్ లెవెల్ టాపర్ అన్నమాట. 111 మార్కులు పొంది కేటగిరీ 1లో అత్యధిక మార్కులు పొందడం అయితే జరిగింది. ఈ గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించి మనం చూస్తే ఈయన సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నట్లుగా, గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవుతున్నట్లుగా పత్రికా ముఖంగా చెప్పడం కూడా అయితే జరిగింది. మరో పక్క చూసుకున్నట్లయితే మనకి ఈ జిల్లాలో ఎంతమందికి ఎన్ని మార్క్స్ అనేవి హైయెస్ట్ మార్క్స్ ఇచ్చాయని చెప్పారు. అయితే కేటగిరీ వైజ్ మాత్రం మనకైతే ఇక్కడ కనిపించట్లేదు. 843 సచివాలయ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 51,505 మంది అయితే ఈ పరీక్షలు అయితే రాయడం అయితే జరిగిందని మనకి అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. స్టేట్ లెవెల్ టాపర్ అయితే మాత్రం కడప జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థి. మరో పక్క చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలోనే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీసీఎస్లో వర్క్ చేస్తూ 2019లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువు అనేది పూర్తి చేసి టీసీఎస్లో వర్క్ చేస్తూ ఇక్కడ సచివాలయం సంబంధించినటువంటి పరీక్షల్లో 84.25 మార్కులు అనేవి పొంది సచివాలయం ఈ జిల్లాకు సంబంధించి టాపర్గా అయితే నిలవడం అయితే జరిగింది. ఆయన పేరు ఏంటంటే శ్రీరామరెడ్డి. ఈయనైతే మనకి ఇక్కడ టాప్ మార్క్స్ అయితే పొందారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే చాలామందికి ఇక్కడ కొంతమంది రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది పేదరికమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ జిల్లాలో 1276 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 85,965 మంది అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకున్నారు. 64,206 మంది అయితే పరీక్షలు అయితే రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి టాప్ మార్క్స్ వివరాలు అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే వివరాలు అయితే. సో ఈ విధంగా ఈ జిల్లాకు సంబంధించి అయితే మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి మరో జిల్లా చూస్తే మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మొత్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1422 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే పరీక్షకు హాజరైన వాళ్ళు 38,682 మంది అయితే పరీక్షకు అయితే హాజరవడం అయితే జరిగింది. ఇక్కడ జిల్లాకు చెందినటువంటి 2 మహిళలు రాష్ట్ర స్థాయి టాపర్లుగా అయితే నిలవడం జరిగింది. ఎస్ సుకన్య 56.75 మార్కులతో ఆరోగ్య కార్యదర్శిగా కేటగిరీకి సంబంధించి అత్యధిక మార్కులు పొందారు. ఇక గ్రామ వ్యవసాయ శాఖ సహాయ కేటగిరీలో సుకృత అనే పర్సన్ అయితే 80 మార్కులు అయితే ఈ హైయెస్ట్ మార్క్స్తో రాష్ట్ర స్థాయి ర్యాంకులు అయితే పొందడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ జిల్లాకు సంబంధించి ఒక పోస్టుకు ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి, 2 పోస్టులకి ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి అనే వివరాలు హాల్ టికెట్ నెంబర్స్తో సహా పబ్లిష్ అయితే చేశారు. మరో పక్క చూసుకుంటే ఇక్కడ మరో జిల్లా ఏంటి అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో 1058 సచివాలయాలు అయితే ఉన్నాయి. ఇందులో 1185 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పరీక్ష రాసిన వాళ్ళు 44,348 మంది అయితే పరీక్ష అయితే రాయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మీకు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జాబ్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు అయితే ఇక్కడ పబ్లిష్ కూడా చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం అత్యధిక మార్కులు అనేవి ఎవరికి వచ్చాయి అనే వివరాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది. మీరు ఒకసారి జిల్లాకు సంబంధించినటువంటి
ఈనాడు లేదా సాక్షి న్యూస్ పేపర్ అనేది చెక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుస్తాయి. ఇక్కడ ఈ విధంగా మొత్తంగా 1185 పోస్టులు అయితే ఫిల్ చేయబోతున్నారు. మరో జిల్లా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ జిల్లాకు సంబంధించి అత్యధిక మార్కులు ఎవరు పొందారు అని అయితే చెప్పడం జరిగింది. మనకి 1187 పోస్టులు అయితే ఈ జిల్లాలో భర్తీ చేస్తున్నారు. 34,460 మంది అయితే పరీక్షలు అయితే రాయడం జరిగింది. మన్నం గిరీశ అనే పర్సన్కి అయితే ఇక్కడ 99.5 మార్కులు అయితే వచ్చాయి. మన్నం గిరీశంకి ఒక కేటగిరీ 1 పోస్ట్ అనమాట. డోకుల చంద్రమౌళి 92.75 మార్కులతో కేటగిరీ 2లో టాప్ మార్క్స్ అయితే రావడం జరిగింది. సాయి కుమార్ అనే పర్సన్కి కేటగిరీ 2లో 90.75 మార్కులు వచ్చాయి. ధర్మాన కౌశిక్ కూడా కేటగిరీ 2లో 90.5 మార్కులు వచ్చాయి. ఇంకా చూసుకుంటే పూజారి వెంకటలక్ష్మి అనే అభ్యర్థికి 88.75 మార్కులు అయితే రావడం జరిగింది. ఇది కూడా కేటగిరీ 1కి సంబంధించి. రెడ్డి దివ్య 81.75 కేటగిరీ 2, బొత్స దేవయాని 80.5 కేటగిరీ 2, పితాని శర్వన్ కీర్తి 79.25 కేటగిరీ 3, లకినేని స్నేహ 78.25 ఇక్కడ కేటగిరీ 3. ఇది కొనపాల హేమలత అనే పర్సన్ 77 మార్కులు. ఇక్కడ కేటగిరీ 2కి సంబంధించినటువంటి పర్సన్ అయితే ఈ విధంగా ఉన్నారు. మొత్తంగా 1187 పోస్టులు అయితే ఈ జిల్లాలో ఫిల్ చేస్తున్నారు. మరో జిల్లా చూస్తే మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా మనకి 1585 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తంగా 14 కేటగిరీల్లో 19 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ జిల్లా స్థాయిలో వచ్చినటువంటి మార్క్స్ కానీ చూసుకున్నట్లయితే శ్రీనివాస్ రోహిత్ అనే పర్సన్కి 99.25 మార్కులు కేటగిరీ 1 టాప్ అయితే రావడం జరిగింది. ఎం రేవతి అనే పర్సన్కి కేటగిరీ 1లో 98 మార్కులు అయితే వచ్చాయి. ఇక కేటగిరీ 2కి చూసుకుంటే గ్రూప్ ఏలో ఉమామహేశ్వరరావుకు 96 మార్కులు అయితే రావడం జరిగింది. పి జగదీష్ చంద్ర 95.25 కేటగిరీ 1 పోస్టులు అయితే వచ్చాయి. డి హరి 94.5 కేటగిరీ 2 గ్రూప్ ఏ పోస్టులు. సుధీర్ కుమార్ 90.25 కేటగిరీ 1. ఐ అనురాధ 84.25 వార్డు పారిశుద్ధ పర్యావరణ కార్యదర్శి గ్రేడ్ 2 పోస్టు. జి నాగమణి 82 వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి, ఇది కూడా గ్రేడ్ 2 పోస్టు. సిహెచ్ సునంద 81.25 కేటగిరీ 2లో వచ్చింది. కీర్తిశ్రీ అనే అభ్యర్థికి చూసుకుంటే ఇక్కడ కీర్తిశ్రీ కావ్య అనే అభ్యర్థికి 81 మార్కులు అయితే వచ్చాయి. గ్రామ ఉద్యానవన సహాయకురాలు పోస్ట్కి ఈ మార్కులు అయితే వచ్చాయి. మరోపక్క చూసుకుంటే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ మనకి 1049 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. 52,834 మంది ఈ పరీక్షలకు అయితే హాజరయ్యాయి. అత్యధిక మార్కులు అనేవి పూజా విహారీ అనే అభ్యర్థికి 105.25 మార్కులు అయితే రావడం జరిగింది. మరికొంతమంది యొక్క వివరాలు అనేవి మీరు చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ పరీక్షలో మన్యం లక్ష్మీ దుర్గా అనే అభ్యర్థికి 82 మార్కులు వచ్చాయి. శానిటేషన్కి సంబంధించి చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ కార్యదర్శికి జి స్వప్న 77.5 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. గ్రామ ఉద్యానవన అసిస్టెంట్ పరీక్షలో జి కమలదీప్తి 76.75 మార్కులు అయితే రావడం జరిగింది. వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి నియామక పరీక్షలో జి శిరీషకు 76 మార్కులు వచ్చాయి. గ్రామ ఉద్యాన అసిస్టెంట్ నియామక పరీక్షలో కె గంగాభవానికి 74.75 మార్కులు వచ్చినట్లుగా వెల్లడించడం అయితే జరిగింది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు అనేవి అయితే వెల్లడించడం అయితే జరిగింది. 1205 పోస్టులకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే వివరాలు అయితే లేవు. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే వివరాలు అయితే లేవు. ఇవన్నీ కూడా నేను వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవే. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు సాక్షి లేదా ఈనాడు న్యూస్ పేపర్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.